ఉప్పల్ డిపో వద్ద శంకర్షేర్ గ్రాండ్ బావర్చి అరేబియన్ మండీ హోటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గుజ్జా రమేష్, మేడిపల్లి మండల్ మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి పాల్గొని హోటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హోటల్ యాజమాన్యం కోట్ల శంకర్, అజిముద్దీన్లకు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో రుచికరమైన ఇండియన్, చైనీస్ రుచులను పిర్జాగూడ, బోడుప్పల్, వరంగల్ జాతీయ రహదారి ప్రజలకు అందించేందుకు శంకర్షేర్ గ్రాండ్ బావర్చి హోటల్ ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం రావు తదితరులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. శంకర్షేర్ హోటల్ గ్రాండ్ బావర్చి హోటల్ని అజీముద్దీన్, అదేవిధంగా శంకర్షేర్ కోట్ల శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం నిజంగా నవ్వుతో భవిష్యత్తు. ఈరోజు ఆ బిర్యానీ చూసినట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఖచ్చితంగా ఈ హోటల్ రోజు రోజుకు దినదిన ప్రవర్తమానమై ఖచ్చితంగా ఈ హోటల్ సక్సెస్ అవుతుందని, శంకర్షేర్ పేరు కూడా నిలబడుతుందని సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎంతో సుదీర్ఘమైన మన వ్యాపారంలో శంకర్షేర్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మకుటం లేని మహారాజు హోటల్ ఫీల్డ్లో సుదీర్ఘమైన అనుభవం. వారి అనుభవంలో మరి అజిముద్దీన్ సాబు వారి కలయిక, ఇది బ్రహ్మాండమైన కలయిక. ఇప్పుడే మేము లోపల సర్దార్ పురుషోత్తం అన్న గారు మేమందరం అనుకున్నాం, ఇంత మంచి బిర్యానీ మన ఏరియాలో ఎక్కడ లేదు. మరి ఈ హోటల్ చాలా అభివృద్ధి చెందుతుంది. మరి వారి సంకల్ప బలం ఇంకా అభివృద్ధి చెందుతుంది. మరి శంకర్షేర్ పేరు ఇక్కడ చాలా పాత పేరు, వారికి మంచి పేరుంది. కాబట్టి అజిముద్దీన్ గారి వారి అనుభవానికి అజిముద్దీన్ గారు తోడైనందుకు గ్రాండ్ బావర్చి నిజంగా గ్రాండ్గా సక్సెస్ అవుతుందని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఇంటి నగర్లో కూడా బీఆర్ బావర్చి అని మేము పెట్టి విన్నాము. ఇంతకుముందు పెట్టాము. అది మన కరోనా అది వచ్చిందని చెప్పేసి ఆగిపోయింది. తర్వాత హోటల్స్ కూడా ఉన్నాయి మాకు. కాకపోతే ఇక శంకర్షేర్ అన్న మాకు చాలా పాత మిత్రుడు అనమాట. ఈయన ఈ హోటల్ ఈయన అయితే మేమేం చేసినాము, అదే దీనికి హోటల్ గ్రాండ్ బావర్చి రాగేంద్ర అని ఉండే, తీసేసి మనం ఏం చేసినామంటే గ్రాండ్ బావర్చి అని పెడితే బాగుంటుంది సార్ అని మేము డిస్కస్ చేసినాం. సరే అని చెప్పేసి మేము ఇద్దరం కలిసి దీనికి మంచిగా చేసినాం. చేసి బిర్యానీ కూడా చాలా మంచిగా బిస్లరీ వాటర్, మనం ఏదో మామూలుగా నీళ్ళు కాకుండా మంచి నీళ్ళు ఇచ్చి జాఫ్రాను అది అన్నీ వేసి చాలా మంచిగా. కాకపోతే వీళ్ళు ఆల్రెడీ తిన్నారు, మీరు తిన్న తర్వాత చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను చెప్పిన. కాకపోతే వాళ్ళు తిన్న తర్వాత చెప్తున్నారు చాలా బాగుంది బిర్యానీ. వారు ఇక్కడ అందరికీ చెప్తున్నా, మన బోడుప్పల్ దూరం నుంచి కూడా ఫిర్యాదుగూడ నుంచి కూడా జనాలు రావాలి, దూరం నుంచి వచ్చి ఒక్కసారి తింటే మా దగ్గర చాలు. మళ్ళీ కాదు, ఒక్కసారి తింటే వాళ్ళే వస్తారనమాట. మళ్ళీ మాకు చెప్పవలసిన అవసరం లేదు. బిర్యానీ చాలా బాగుంది. నేను అంటున్నాను కాదు, తిని మీరు చెప్పాలి అన్నమాట. ఇప్పుడు ఇది వరంగల్ హైవేకి, ఇది వరంగల్ హైవే, భువనగిరి, మన యాదగిరిగుట్ట ఇదే రూట్ ఉందన్నమాట. ఈ మొత్తం ఈ రూట్లో మంచి బిర్యానీ లేదు. అందుకే మేము ప్లాన్ చేసి ఇక్కడ ఈ బ్రాంచ్ ఇక్కడ పెట్టామన్నమాట. అయితే చాలా బాగుంటుంది బిర్యానీ. మేము శంకరన్న కూడా ఇక్కడ 40 సంవత్సరాల వ్యక్తి అనమాట, చాలా మంచి పేరున్న వ్యక్తి ఉన్నాడు. ఆయనతో కలిసి నేను కూడా కష్టపడుతున్నా. చాలా మంచిగా చేస్తున్నాం బిర్యానీ, చాలా బాగుంటుంది. రేట్లు చాలా రీజనబుల్ రేట్లో క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ కూడా ఉంటుంది. చాలా తక్కువ అని కాదు, మంచి బిర్యానీ ఇస్తున్నాం. మీరు ప్రతి ఒక్కళ్ళు మీరు ఒక్కసారి తింటే మీరు చాలాసార్లు నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. నా పేరు